హలో ఆల్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. అంటే మా మమ్మీ వీడియో తీసింది, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా డేస్ తర్వాత అయితే ఇలా ఒక ర్యాండమ్ వ్లాగ్ ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు చూస్తే అర్థమైపోయింది కదా, మేమైతే స్టీల్ షాప్కి వచ్చాము. అయితే ఎందుకు వచ్చాము అనేది చెప్పే ముందు, నాకు మా అక్కకి ఒక అలవాటు ఉందండి. ఏంటంటే మేము ఖాళీ టైం దొరికినప్పుడు వెంటనే ఫోన్ పట్టేసుకుని ఆన్లైన్ వెబ్సైట్స్లో ఏం ఆఫర్స్ పెట్టారు, ఏ ఐటమ్స్ కొత్తగా వచ్చినాయి, అరే ఇది దీనికి యూజ్ అవుతుంది, దానికి యూజ్ అవుతుందని చెప్పి ఖాళీ టైం ఉన్నప్పుడల్లా ఇవే చూస్తూ ఉంటాము. అయితే మా అక్కకి ఏదైనా నచ్చగానే ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది. నేనేమో కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకులే ఇది ఎందుకులే అని. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అయితే స్పూన్స్, స్టీల్ బౌల్స్ అసలు కనిపించట్లేదమ్మా, అవి మంచి ఆఫర్ చూసి ఆర్డర్ పెట్టేయని చెప్పింది. సో నేను ఆన్లైన్లో మంచి ఆఫర్ క్వాంటిటీ చూసి ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు నాకు గుర్తొచ్చింది, మనం చాలా స్టీల్ గిన్నెలు వాడట్లే కదా, నువ్వు ఇవి యూజ్ కావట్లేదు, ఎక్కువ వాడట్లేదని మూటగట్టి కూడా పక్కన పడేసావు కదా, అవన్నీ ఎక్స్చేంజ్ చేసి తీసుకుందాము, కొత్తవి ఎందుకు మళ్ళీ కొనుక్కోవడం అని అన్నాను. అవును, నిజమే అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు చుట్టాలు బాగా వచ్చేవాళ్ళు, వచ్చిన చుట్టాలు కొన్ని డేస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి కుదురుతుందండి? అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. చాలామంది వర్క్స్లో బిజీగా ఉన్నారు. చాలా వరకు రావట్లేదు చుట్టాలు. వచ్చినా కానీ ఏదో కనపడి తినేసి వెళ్ళిపోతున్నారు. అంతేకాని ఎవ్వరూ ఇంతకు ముందులాగా ఉండట్లేదు కదండి. సో అవి అవసరం లేదనిపించింది. మా అమ్మ కూడా అవును అలానే చేద్దామంది. అనుకున్నదే తడువు మేమిద్దరం అయితే ఆటో అంకుల్ని పిలిచేసి స్టీల్ సామాన్లన్నీ వేసుకొని స్టీల్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఆయన్ని బయట వెయిట్ చేయించి మీరు ఇక్కడే ఉండండి, 10 నిమిషాల్లో అయిపోతుందని చెప్పేసి మేమైతే లోపలికి వచ్చాము. 10 నిమిషాలు ఎక్కడవుతుందండి, అసలు లోపలికి రావడమే తడవు. అన్ని మోడల్స్ అది ఇది చూసి మేము ఏది తీసుకుందామని సెలెక్ట్ చేసుకునే లోపే మాకు 1 అవర్ అయిపోయింది. అలానే చాలా రష్గా కూడా ఉంది. అందరు ఆర్డర్స్ వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళకి అది చూపించడంలో ఇది చూపడంలో. సో మేము తీసుకెళ్ళినవి ఇవి, మాకు స్టీల్ సామాన్లు మేము ఎక్స్చేంజ్లో వేరే తీసుకుంటామని చెప్పడం, వాళ్ళు వాటిని సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవడానికి కొంచెం టైం అయిపోయింది. ఇక్కడైతే మా పాపతో షాప్ వర్కర్ ఆడుకుంటున్నారు. ఇంటి పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు కూడా ఏదో తీసుకోవడానికి వచ్చారు, వాళ్ళతో కూడా మా పాప ఆడుకుంటుంది. పిల్లల్ని కూడా మనం చాలా వరకు బయటకు తీసుకెళ్ళి ఎక్కువ మందితో మింగిల్ చేపిస్తేనే వాళ్ళు ఎక్స్ట్రావర్ట్ లాగా తయారవుతారు. లేదంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం, ఇంకా బయట వాళ్ళతో మాట్లాడలేకపోవడం కానీ, షైగా ఫీల్ అవ్వడం కానీ, భయపడడం కానీ, కొత్త వాళ్ళతో మాట్లాడకపోవడం కానీ ఇలాంటివి. సో ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటాయి. సో వీలైనంత వరకు పిల్లల్ని బయటకు తీసుకెళ్తూ అందరిలో మింగిల్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడైతే ఈ ఇడ్లీ ప్లేట్ చూస్తున్నారు కదా, వీటిలో చిన్న చిన్న ఇడ్లీలు వస్తాయండి. ఇది నాకు ఇంతకు ముందు తెలీదు. నాకు పెళ్ళైన తర్వాతనే మా అత్తగారింట్లో నేను ఈ ప్లేట్ చూశాను. సో ఇది బాగా నచ్చింది నాకు. మా పాప చూశారు కదా, మన ప్లేటే అన్నట్టు ఆనందపడుతుంది. మొన్న మా అక్క వాళ్ళ కొడుకు మా ఇంటికి వచ్చినప్పుడు వాడికి ఇడ్లీలు అంటే ఇష్టమని ఇడ్లీలు చేసి పెట్టాను. చిన్న దానిలో చేసి పెట్టాను, వాడికి చాలా నచ్చినాయి చిన్న ఇడ్లీలు. సో అదే మా అమ్మకి చెప్తున్నాను, ఈ చిన్న ఇడ్లీ ప్లేట్ మనం కూడా తీసుకుందామని. ఓకే అని దాని పక్కన పెట్టాము. అలానే ఈ చిన్న క్యూట్ తాళం కూడా నాకు బాగా నచ్చింది. బట్ నచ్చిందని అన్నీ తీసుకుంటూ పోతే మనకు అవసరం లేని వస్తువులు ఇంట్లో బాగా తయారవుతాయి, అలాగే మన డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయి. ఇదే బాగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళం. మనకు అన్నీ నచ్చుతాయి, బాగానే ఉంటుంది, కానీ దానివల్ల మనకి ఎంత యూజ్ ఉందనేది మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మనకు అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉండవు. నేనైతే ప్రతిసారి అంతే, ఏదైనా తీసుకుందామని ఫస్ట్ వెంటనే కొనేయకుండా విష్ లిస్ట్లో పెడతాను. కార్ట్లో యాడ్ చేసిన తర్వాత ఇది మనకు అవసరమా, దీనికి సబ్స్టిట్యూట్ ఇంకేముందని ఆలోచించి చాలా అయితే రిమూవ్ చేస్తాను. మోస్ట్లీ నేను ఇదే ఫాలో అవుతాను, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. ఇక్కడైతే మేము పాత కుక్కర్లు మేమేం వాడట్లేదు, అవన్నీ తీసుకొచ్చేసాం. వాటిని ఎక్స్చేంజ్లో ఇంకొక కొత్త కుక్కర్ తీసుకుందామని చూస్తున్నాము. అండ్ ఆ స్టీల్ పోపు వేసుకునే కళాయిలు కానీ, అల్యూమినియం అనుకుంటా, స్టీల్ స్పూన్లు, మేమైతే వచ్చిన స్పూన్ల కోసమే కదా స్పూన్ల సెట్ అయితే తీసుకున్నాము. అండ్ చిన్న చిన్న బౌల్స్ అవి తీసుకున్నాము. ఇప్పుడు అన్నీ కొత్తవి స్టీల్లోనే వస్తున్నాయి కదండి. నేనైతే మొన్న రైస్ కుక్కర్ కూడా స్టీల్లోనే తీసుకున్నాము. అల్యూమినియం వాడకం మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది.
సో అందుకని మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న స్టీల్ వాటిని మళ్ళీ తిరిగి వాడండి. ఇక్కడైతే నేను చాలాసేపు మా పాపని ఎంగేజ్ చేశాను. ఇక్కడైతే మా మమ్మీకి ఇచ్చేసాను, నువ్వు కాసేపు ఎంగేజ్ చేయి, నేను ఈ బిల్ సంగతి చూస్తానని. కొత్త కొత్త ఐటమ్స్ నాకు చాలా నచ్చుతున్నాయి. బట్ నేను చిన్నగా ప్లాన్ చేసుకున్నాను, తర్వాత ఇది తీసుకోవాలని. ఇక్కడైతే స్టీల్ కుక్కర్ చూసారు కదా, ఆ కుక్కర్స్ వేసేసి మేమైతే ఈ కుక్కర్ తీసుకున్నాము. సో ఇంకా మేమేం తీసుకున్నాము ఇవన్నీ కూడా ఆ బిట్ మిస్ అయిందండి, మీకు మళ్ళీ నేను విడిగా చూపిస్తాను. అండ్ వెళ్ళేటప్పుడైతే ఈ లిచ్చీ ఫ్రూట్స్ తీసుకున్నాము. లిచ్చీ అయితే ఫ్రూట్ మంచిదని విన్నాను, కానీ చాలా కాస్ట్ ఉందండి. మేము అసలు 50 రూపీస్కి మామూలుగా ఒక 2-3 ఇవ్వండి అన్నా అసలు వాళ్ళు ఇవ్వలేదు. లాస్ట్కి అయితే ఒక బండి వాళ్ళు ఇచ్చారు. పాపకైతే పెడుతున్నాను. నాకు టేస్ట్ అయితే అంత నచ్చలేదు, కానీ బట్ ఓకే అనిపించింది. మీలో ఎంతమందికి ఈ సుగంధి సోడా అంటే ఇష్టం నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఈ సుగంధి సోడా తీసుకొని తాగుదాం అనుకుంటే మా పాప అయితే అస్సలు వదలట్లేదు, నాకు అంటుంది. నాకు కొంచెం సుగంధి తక్కువైంది అనిపించి మళ్ళీ వేసుకున్నాను. పిల్లలకి పట్టకూడదండి, నాకు కూడా తెలుసు. నేను జస్ట్ తన ఆనందం కోసం పడుతున్నట్టు అలా ఆనిస్తున్నాను అంతే. మా మమ్మీ నేను ఇలా షాపింగ్కి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. అదొకటి రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ మేము ఏమేమి తీసుకున్నాం, ఎలా వాటిని ఆర్గనైజ్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.